హలో సార్. హలో, వెల్కమ్ టు యోయో అండి. సో రైనోప్లాస్టీ సర్జరీ గురించి మాకు అంటే ఎలాంటి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైనోప్లాస్టీ అంటే ఏంటి? రైనోప్లాస్టీ అంటే ముక్కు వంకర లేదా ముక్కులో ఉన్న డిఫార్మిటీస్ సరి చేయడాన్ని రైనోప్లాస్టీ ఆపరేషన్ అంటారు. సాధారణంగా బయట రైనోప్లాస్టీ అంటే నోస్ కాస్మెటిక్ సర్జరీ లేదా నోస్ ప్లాస్టిక్ సర్జరీ లేదా నోస్ జాబ్ అంటారు. దాంట్లో ఏం జరుగుతుందంటే ముక్కు వంకర ఉన్నప్పుడు కానీ లేదా చట్టి ముక్కు ఉన్నప్పుడు, లావుగా ఉన్నప్పుడు లేదా పెద్దగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు, ఎటువంటి షేప్ డిఫార్మిటీ ఉన్నా కూడా దాన్ని సరిచేయడాన్ని రైనోప్లాస్టీ ఆపరేషన్ అంటారు. అంటే ప్రాబ్లమ్స్ని సరి చేయడం ఉంటుందా? అంటే లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఏమన్నా ఇంక్లూడ్ అయి ఉంటాయా, లేకపోతే ఇది కాస్మెటాలజీకి సంబంధించిన సర్జరీ అయి ఉంటుందా? కాస్మెటిక్ సర్జరీ అండి. ముక్కు షేప్ సరి చేయడం అంటే ముక్కు స్కిన్ కింద ఉన్న బోనీ ఫ్రేమ్ వర్క్ని సరి చేయడం అనమాట. అంతేగాని స్కిన్ని మార్చడం అనేది జరగదు. స్కిన్ కింద హార్డ్ బోన్స్ ఉంటాయి లేదా మెథడ్ బోన్స్ కార్టిలేజెస్ కూడా ఉంటాయి అనమాట. సో హార్డ్ బోన్ ప్లస్ మెథడ్ బోన్స్ కార్టిలేజెస్ రెండు కూడా సరి చేయడం జరుగుతుంది. ఈ బోనీ ఫ్రేమ్ వర్క్ని సెట్ చేసినప్పుడు ముక్కు షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. అయితే కొంతమందికి ముక్కు వంకరతో పాటుగా ఇంటర్నల్గా ముక్కు లోపల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వడం కానీ, లేకపోతే ముక్కులోంచి నోట్ల కనుక ఫ్లమ్ రావడము, పాలిప్స్ పెరగడము, సైనస్ కాంప్లికేషన్స్ అనమాట. ఎందుకంటే ముక్కు నుంచి సైనస్ గదులు, గాలి గదులు ఇలా వెళ్తాయి లోపలికి, స్కల్ లోపలికి. సో ఆ గాలి గదులు ఎంట్రీ అన్నీ కూడా, ఓపెనింగ్స్ అన్నీ కూడా ముక్కులోనే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ముక్కు దూరం వంకర కావచ్చు, కండాలు పెద్ద ఉండడం కావచ్చు, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ కెనాల్స్ బ్లాక్ అయ్యి సైనస్ కాంప్లికేషన్స్ రావడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముక్కు వంకర ఉన్న వాళ్ళకి సాధారణంగా సైనస్ కాంప్లికేషన్స్ 80% ఆఫ్ ది పీపుల్లో డెవలప్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి రైనోప్లాస్టీ ఆపరేషన్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ముక్కు లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సరి చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు మీ దగ్గర సర్జరీకి వస్తూ ఉంటారు. బోత్ సైనస్ ఆపరేషన్సే కాదు, ముక్కు ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం ఉన్నా సరే అవన్నీ సరి చేయడం. ఇంటర్నల్గా అంటే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్? ముక్కు లోపల ఈ సైనస్ కాంప్లికేషన్స్తో పాటుగా ఎలర్జీకి సంబంధించి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే ముక్కులో కండాలు పెరగడము, సైనస్ కెనాల్స్ బ్లాక్ అవడం, పాలిప్స్ పెరగడం వంటివి ఉంటాయి అనమాట. అవన్నీ సరి చేస్తాము. అయితే ఎలర్జీ అనేది ఏంటంటే అది బాడీ నేచర్ అనమాట. అది జీన్స్లో ఉంటుంది. ఎలర్జీకి ఆపరేషన్ ఏమి ఉండదు. స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఆపరేషన్ ద్వారా సరి చేయవచ్చు. సో సైనస్ లోపల ఇంటర్నల్గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, లేదా ముక్కు షేప్కి సంబంధించి స్కిన్ కింద బోనీ ఫ్రేమ్ వర్క్ తేడా ఉన్నప్పుడు కూడా ముక్కు వంకర ఉండి స్ట్రక్చరల్గా ప్రాబ్లమ్స్ ఉంటుంది. అవన్నీ కూడా రైనోప్లాస్టీ ఆపరేషన్లో సరి చేస్తాం. ఓకే, ఇంకా కాస్మెటిక్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం సార్. అంటే కాస్మెటిక్ కోసం, అంటే షేప్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో అంటే జనరలీ గ్లామర్ ప్రపంచం నుంచి వస్తారా అలాంటి సర్జరీకి, లేకపోతే కామన్ పీపుల్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది? ఈ ముక్కు కాస్మెటిక్ సర్జరీ అనేది గ్లామర్ ఫీల్డ్ నుంచే కాదు, కామన్గా ప్రతి ఒక్కరిలో కూడా దాదాపుగా 60-70% మంది పీపుల్లో ఓవరాల్గా ప్రజల్లో ఈ ముక్కు డిఫార్మిటీస్ ఉంటాయండి. అయితే కొంతమందికి నలుగురిలో తీరడానికి ప్రాబ్లం అయ్యేంతగా డిఫార్మిటీ ఉంటుంది ఒక 10% పీపుల్లో. వాళ్ళకి నోస్ డిఫార్మిటీ ఆపరేషన్ చేసి మనం సరి చేసినప్పుడు వాళ్ళకి ప్రజెంటేషన్, ముక్కు చూడడానికి అందంగా ఉంటే టోటల్ ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. ముక్కు చూడండి, ముక్కు అందం చూడండి అంటారు కదా తెలుగులో నానుడు అనమాట. అంటే ఏంటంటే ముక్కు షేప్ కరెక్ట్గా ఉంటే మిగిలిన ఫేస్లు పార్ట్స్ సరిగా లేకపోయినా కూడా ఓవరాల్గా ఫేస్ చాలా అందంగా కనిపిస్తుంది. సో అందంగా కనబడడానికి ఈ ఆపరేషన్ కాస్మెటిక్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, మామూలు ప్రజలందరూ కూడా ఎవరైనా చేయించుకోవచ్చు. చాలామందికి మా పేషెంట్స్లో ఎక్కువ మంది కొంతమంది మ్యారేజ్ కాలేదని కూడా వస్తుంటారు అనమాట. సో ఈవెన్ అబ్బాయిలు కూడా, అమ్మాయిలకే కాదు ఆపరేషన్ ఇది, అబ్బాయిలు కూడా కొంతమందికి టూ మచ్ అంటే డిఫార్మిటీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మ్యారేజ్కి ప్రాబ్లం అవ్వడము వంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటివి యంగ్ స్టర్స్ కూడా కొంతమంది వస్తుంటారు. సో మనం వాళ్ళకి అంటే కౌన్సిలింగ్ ఇచ్చి కన్విన్స్ చేసే పరిస్థితిలో ఉండరా సార్ వాళ్ళు? దాన్ని మించిపోయి అంటే డిఫార్మిటీ కొంచెం మైల్డ్గా ఉన్నప్పుడు ఆపరేషన్ మేము కూడా సజెస్ట్ చేయాలి.
కొంచెమే డిఫార్మిటీ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి అంత స్ట్రెస్ గురి కావాల్సిన అవసరం లేదు కదా. సో డిఫార్మిటీ ఎక్కువ ఉండి చూడంగానే ముక్కు ప్రాబ్లమే కనిపిస్తూ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి సరి చేస్తే ఓవరాల్గా ముక్కు ఒక్కటే కాకుండా ఫేస్ కూడా అందంగా కనబడి ప్రజెంటబుల్గా ఉంటారు. సో ఇంకా అంటే సర్జరీ ప్రాసెస్ ఏంటి, హౌ అంటే ఎలా చేస్తారు సర్జరీ? జనరల్గా సర్జరీ చేసేటప్పుడు అసలు డిఫార్మిటీ ఏంటి, పేషెంట్కి ఏ డిఫార్మిటీని కరెక్ట్ చేయాలి, ఏ విధంగా కావాలి అని మనం అసెస్ చేస్తాం. ఇనిషియల్ కన్సల్టేషన్లో రైనోప్లాస్టీ కన్సల్టేషన్ ఇట్స్ లెంతీ ప్రాసెస్ అనమాట. ఇనిషియల్గా పేషెంట్కి తనకి ప్రాబ్లం ఏముందని తను ఐడెంటిఫై, తన వర్డ్స్లో ఏంటనేది మనం వినాలి. సో తనకి ఏం కావాలి, తనకి ఏం డిఫార్మిటీ ఉంది, తను ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే చిన్న ముక్కని పెద్దగా చేయొచ్చు, పెద్ద ముక్కని చిన్నగా చేయొచ్చు, మనకి నచ్చింది ఎదుటి వ్యక్తికి నచ్చాలని ఏం లేదు. సో పేషెంట్కి ఏం కావాలనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో చిన్న ముక్కుని పెద్దగా చేయడం ఇలాంటి ప్రొసీజర్ కూడా ఉంటుంది, అంటే పెద్దగా ఉంటే చిన్నగా చేయొచ్చు అన్నది తెలిసిన విషయం. చిన్నది పెద్దగా చేయడం కూడా జరుగుతుందా సార్? కొంతమందికి ఓవరాల్గా ఫేస్ మొత్తం వెడల్పుగా ఉన్నా కూడా ముక్కు మాత్రం చిన్నగా ఉంటుంది వాళ్ళకి. సో ముక్కు షేప్ని అందంగా తీసుకురావాలంటే ఫేస్కి తగ్గట్టుగా సైజు తీసుకురావాలి. అప్పుడు ఓవరాల్ ఫేస్లో ముక్కు ఇమిడి అందంగా కనిపిస్తుంది అనమాట. అయితే ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో పేషెంట్ రిక్వైర్మెంట్ ఏంటనేది మనం అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే తన డిఫార్మిటీ ఏంటి, తనకేం కావాలని మనం ఐడెంటిఫై చేసి ముందుగానే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆపరేషన్ చేయడానికి ముందుగానే మీకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఈ విధంగా మనం సరి చేస్తే ఈ విధంగా రిజల్ట్ రావచ్చు అనేది వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదివరకు ఏవైతే ఆపరేషన్స్ చేసామో వాళ్ళకి ఎలా రిజల్ట్ వచ్చింది, ఆపరేషన్ ముందు ఎలా ఉంది వాళ్ళకి నోస్, ఆపరేషన్ తర్వాత ఎలా ఉంది, సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా చూపించి వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ రావచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే అలా ఆపరేషన్ అవ్వడం కన్నా ముందు వచ్చి అంటే వాళ్ళ డౌట్స్ అంతా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కదా జనరల్లీ, ఫుల్లీ క్లారిఫై చేసినాక మాత్రమే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఒక కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుందా వాళ్ళకి? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కౌన్సిలింగ్ సెషన్, రైనోప్లాస్టిక్ కన్సల్టేషన్ ఏంటంటే ఈవెన్ రిక్వైర్డ్ అంటే అవసరం ఉన్నప్పుడు మరి కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళకి సైకాట్రిస్ట్ దగ్గర పంపించి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే ముక్కు గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నా, ఏదో డిఫార్మిటీ ఉంది, మైనర్ ప్రాబ్లం కూడా చిన్న డిఫార్మిటీకి కూడా ఆపరేషన్ చేయించుకోవాలనే ఉత్సాహం చూపిస్తుంటారు. వాళ్ళకి యాక్చువల్గా ఆపరేషన్ అవసరం లేదు. సో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మీకు అవసరం లేదు, చేసినా కూడా మీ రిజల్ట్ మీకు సాటిస్ఫాక్టరీగా కనబడే అవకాశం లేదు, లేదా మీకు స్టిల్ ఇఫ్ యూ వాంట్ మీకు కంపల్సరీ ఆపరేషన్ కావాలంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో పేషెంట్ బట్టి ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. సో మీరు కూడా అందరికీ సర్జరీ చేయడం ప్రిఫర్ చేయరు, ఇఫ్ దెర్ ఈజ్ అ నెసెసరీ అప్పుడే సర్జరీకి? అవును, రైనోప్లాస్టీ అంటే దిస్ ఇస్ నాట్ ఫర్ ఆల్. సో ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే దానివల్ల ఓవరాల్గా ఫేస్ అందంగా కనబడట్లేదో, నలుగురిలో తిరగడానికి ప్రెజెంటేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీరు చెప్పారు అంటే చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోయి వస్తుంటారు కొంతమందిని. సో అలాంటి వాళ్ళని వీలైనంత అవాయిడ్ చేయడానికే చూస్తూ ఉంటారు మీరు సర్జరీ అంతే కదా. చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళని మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి. ఆపరేషన్ నోస్ ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరికి మనం ఆపరేషన్ చేసామనుకోండి, సో అన్నెసెసరీ ఆపరేషన్స్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ కదా. సో రియల్గా ప్రాబ్లం ఉంది, డిఫార్మిటీ మనం కరెక్ట్ చేసి అందంగా తయారవుతారు అన్నప్పుడు చేయాలి కదా ఆపరేషన్. ఇంకా సైకలాజికల్గా కాకుండా అంటే ఫిజికలీ కూడా ఏమైనా ప్రిపరేషన్ అవసరం ఉంటుందా సర్జరీకి ముందు? ఇవి పాటించాలి. సర్జరీ ముందుగా ఏంటంటే ఆపరేషన్ ముందు రోజు స్మోకింగ్ తీసుకోకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు. సో ఆ రోజు నైట్ హెడ్ బాత్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అండర్ జనరల్ ఎనస్థీషియాతో చేస్తాం అనమాట. పూర్తిగా మత్తిచ్చి, అంటే మనం గ్లూకోజ్ పెడతాం కదా చేతి గ్లూకోజ్ ఐవి ఫ్లూయిడ్స్ ద్వారానే ఎనస్థీషియా ఇస్తాం. సో కంప్లీట్ జనరల్ ఎనస్థీషియాలో పేషెంట్కి ఏమీ తెలియకుండా, పేషెంట్కి ఆపరేషన్ థియేటర్ లోపలికి పోవడం తెలుస్తుంది, బయటికి రావడం తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇంటర్నల్గా ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగిందనేది తెలియదు. సో కంప్లీట్ జనరల్ ఎనస్థీషియాలో ఆపరేషన్ చేస్తాం. కొన్ని మైనర్ కరెక్షన్స్ ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి ముక్కు వరకు మత్తిచ్చి కూడా ఆపరేషన్ చేస్తాం అనమాట. మైనర్ కరెక్షన్స్ ఉన్నప్పుడు, బోనీ ఫ్రేమ్ వర్క్ ఎక్కువ కరెక్షన్స్ చేయాల్సి వచ్చినప్పుడు అండ్ జనరల్ ఎనస్థీషియా అంటే కంప్లీట్ బాడీకి మత్తిచ్చి ఆపరేషన్ చేస్తాము. అండ్ మీరు హెడ్ బాత్ చేసి రావాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇస్ దేర్ ఎనీ రిలేషన్? ఎందుకు అంటే మనం ముక్కు ఆపరేషన్ చేయడం అనేది ఓన్లీ ముక్కు వరకే సరి చేయడం కాదు. ముక్కు ఒక్కటే అందంగా చేసినంత మాత్రాన ఓవరాల్ ఫేస్ సెట్ కాకపోవచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆపరేషన్ ఆ పర్టికులర్ పేషెంట్కి ఓవరాల్గా ఫేస్కి తగ్గట్టుగా ముక్కు ఉందా లేదా అనేది చూడాలి. సపోజ్ హృతిక్ రోషన్ సినిమా యాక్టర్ ముక్కు చూడండి, చాలా షార్ప్గా పొడవుగా లాంగ్ ప్రొజెక్టెడ్ ఉంటుందన్నమాట. అదే ఫేస్ అందరికి, అదే నోస్ అందరికి పెడితే సూటబుల్ కాదు, కొంతమంది ఎక్కువ మందికి సూట్ కాదు. అతని బాడీకి అతని ఫేస్కి అది సెట్ అయింది, కానీ అదే నోస్ అందరికి పెడితే దిస్ నాట్ సూటబుల్ అనమాట. సో అది మనం ముక్కు షేప్ అందంగా ఉండేది ఓవరాల్గా ఫేస్ని చూసి ఆ ఫేస్కి తగ్గట్టుగా మనం సెట్ చేయాలి, అప్పుడే అందంగా కనిపిస్తుంది. సో ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఈవెన్ జుట్టు కూడా మనం అంతా వెనక్కి తీసేసి అంటే పిన్స్తోనే తీసేసి ఓవరాల్గా ఫేస్ని చూసుకుంటూ ఆపరేషన్ చేయాలి. ఓన్లీ నోస్ వరకే చూసి నోస్ అందంగా తయారైంది అంటే ఫేస్ సెట్ కాకపోతే ఎంత అందంగా ఉన్నా వేస్టే కదా. సో ఓవరాల్ లుక్ ఈజ్ ఇంపార్టెంట్. దీని నుంచి రిస్క్స్ ఏమన్నా ఉంటాయా సార్? అడ్వర్స్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అలాంటివి ఏమన్నా? రైనోప్లాస్టీ ఆపరేషన్లో సాధారణంగా రిస్క్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. అయితే మనం కేస్ సెలెక్షన్ కావచ్చు, పేషెంట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ ముందుగానే అసెస్ చేసి ఆపరేషన్ చేస్తాం. కాబట్టి మనం ఏం చేయబోతున్నాము అనేది మన ఆపరేషన్ ముందుగానే తెలుస్తుంది. రిజల్ట్ ఏ విధంగా రాబోతుంది అనేది మనకి ముందుగానే తెలుస్తుంది. అయితే ఏంటంటే హీలింగ్ ప్రాసెస్లో, న్యాచురల్గా జరిగే హీలింగ్ ప్రాసెస్లో ఒక్కోసారి మనం అనుకున్నట్టు 100% ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోవచ్చు అనమాట. హీలింగ్ ప్రాసెస్ ఒక్కోసారి పూర్తిగా మన కంట్రోల్ ఉండదు. మనం రైనోప్లాస్టీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి ఆపరేషన్ చేసినప్పుడు యూజువల్గా 99.99% కేసెస్లో మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అంటే రైనోప్లాస్టీ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచం అంతా కూడా రైనోప్లాస్టీ ఆపరేషన్ ఓవర్ 100 years ఎవాల్వ్ అవుతూ వస్తుంది. మోడర్న్ రైనోప్లాస్టీ 100 yearsలో ఎవ్రీ 5 to 10 yearsకి రైనోప్లాస్టీ ప్రిన్సిపల్స్ చేంజ్ అవుతూనే వస్తున్నాయి. సర్జికల్ టెక్నిక్స్ మారుతున్నాయి, సర్జికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మారుతుంది. ఒక్కోసారి ఇంప్లాంటేషన్ వాడతాము, ఇప్పుడు ఇంప్లాంటేషన్ వాడట్లేదు. ఓపెన్ మెథడ్స్ ఉంటాయి, క్లోజ్డ్ మెథడ్స్ ఉంటాయి. ఇట్లా మెథడ్స్, ఈ సర్జికల్ టెక్నిక్స్ కానీ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ మారుతూ వస్తున్నాయి అన్నమాట. ఫర్ ది లాస్ట్ 100 years చూస్తే ఎవ్రీ 5 to 10 years పీరియడ్లో టెక్నిక్స్ అన్ని మారిపోతూ ఉన్నాయి. సో రైనోప్లాస్టీ ఆపరేషన్ మనం లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్జికల్ మెథడ్స్ యూజ్ చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కూడా న్యాచురల్గా ఆల్మోస్ట్ 99.99 మనం రీచ్ కావచ్చు అన్నమాట. సో ఈ రికవరీ టైం ఎంత ఉంటుంది సార్ సర్జరీ అయిపోయాక అంతా, అంటే సెటిల్ అవ్వడానికి అంతా? యూజువల్గా రికవరీ టైం ఎలా ఉంటుందంటే రైనోప్లాస్టీ ఆపరేషన్ తర్వాత కొంచెం ఎడిమా ఉంటుంది. ఎడిమా అంటే వాప్ అనమాట. ముక్కు జస్ట్ మన చిన్న దెబ్బ తాకినా కూడా ముక్కు ఫేస్ కానీ ముక్కు కానీ వాపు వచ్చేస్తుంది. అలాంటిది మనం ఆపరేషనే చేస్తున్నాం. ఆపరేషన్ అంటే రైనోప్లాస్టీ ఆపరేషన్లో ముక్కు స్కిన్ అంతా ఎక్కువ 90% ఆఫ్ కేసెస్లో ఓపెన్ మెథడ్ చేస్తాం. మొత్తం స్కిన్ ఎలివేట్ చేసి కింద బోనీ ఫ్రేమ్ వర్క్ని సెట్ చేస్తాం అనమాట. సో అంత ఆపరేషన్ చేస్తున్నప్పుడు 2 to 3 hours చేస్తున్నప్పుడు ఎడిమా వాపు అనేది ఉంటుంది. ఆ వాపు సాధారణంగా ఫస్ట్ 1 weekలో 90% అది స్వెల్లింగ్ తగ్గిపోతుంది అనమాట. 1 week తర్వాత ఇంకొక 1 weekలో ఇంకొక 5% వరకు తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ 2 weeks ఆఫ్ ది పీరియడ్లో టోటల్ ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ ది స్వెల్లింగ్ అంతా తగ్గిపోతుంది. మిగిలిన 5% అనేది వాపు ఇంటర్నల్గా ఇంటర్స్టిషియల్ ఎడిమా ఉంటుంది అనమాట. అది ఓవరాల్గా ఓవర్ 6 months to 1 year జరుగుతుంటుంది. అది పైకి కనబడదు పేషెంట్కి కానీ, లేదా దాని చుట్టూ ఉండే ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి అబ్జర్వ్ చేయలేనంత స్వెల్లింగ్ ఎడిమా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 2 weeks తర్వాత బయట తిరగవచ్చు, అంటే ఆఫీస్కి వెళ్ళచ్చు. యాక్చువల్గా అంటే వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వచ్చా సన్లైట్కి కానివ్వండి, డస్ట్కి కానివ్వండి, అలా ఎన్ని రోజులు? దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. జనరల్గా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రైనోప్లాస్టీ ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు మనం బెడ్ రెస్ట్ ఉండాలి, ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి, బయట ఎన్ని రోజులు తిరగకూడదు అనే అపోహలు చాలా ఉన్నాయి. అందులో చాలా మందికి రకరకాల అపోహలు ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా రైనోప్లాస్టీ ఆపరేషన్లో డిపెండింగ్ అపాన్ ది ఆపరేషన్ అందరికీ సేమ్ ఉండదు. కొంతమందికి కొంచెం స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే బోనీ మ్యానోవర్స్ ఎక్కువ చేసినప్పుడు స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా 1 week తర్వాత
దే కెన్ గో అవుట్, ఇంటి నుంచి బయటకు వచ్చి బయట తిరగవచ్చు. అయితే ఒక 1 month వరకు మాత్రం, ఇనిషియల్గా 1 month వరకు మాత్రం సన్లైట్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా సన్ స్క్రీన్ లోషన్స్ వాడితే స్కిన్ ప్రొటెక్షన్ కోసం అనమాట. మన స్కిన్ కింద బోనీ ఫ్రేమ్వర్క్స్ అనేది సెట్ చేసినప్పుడు స్కిన్ కూడా కొంత బ్లడ్ సప్లై ఇంటర్ఫియర్ అవుతుంది. సో స్కిన్ ప్రొటెక్షన్ కోసము సన్లైట్ నుంచి సన్ స్క్రీన్ లోషన్స్ ఒక 1 month వరకు వాడితే మంచిది. అండ్ ఈ డయట్, ఫుడ్ డయట్స్ కూడా ఏమైనా ఫాలో అవ్వాలి? డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. ఆపరేషన్ చేసిన రోజు మాత్రమే అండర్ జనరల్ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి సాఫ్ట్ డైట్ తీసుకోవాలి. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ నార్మల్ డైట్, నో ఫుడ్ రెస్ట్రిక్షన్స్. ఈవెన్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ దే కెన్ స్మోక్ అండ్ డ్రింక్. అంటే స్మోకింగ్ డ్రింక్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, హజార్డస్ టు హెల్త్ అనమాట. కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిందే. వెదర్ ఆపరేషన్ చేయించుకున్నామా లేనేది డిపెండ్, అది పక్కన పెట్టేసి అది కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సిందే. అయితే ఈవెన్ వర్క్ కూడా ముక్కు పైన బ్యాండేజ్ ఉంటుంది, 1 week వరకు కంపల్సరీ ఉంచాల్సిందే ముక్కు పైన బ్యాండేజ్. అంటే చేతికి ఫ్రాక్చర్ అయినప్పుడు మనం బ్యాండేజ్ ఎలా వేస్తాము, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు జనరల్ ప్లాస్టర్ ఎలా యూజ్ చేస్తాం, ఫ్రాక్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనం పిఓపి బ్యాండేజ్ వేస్తాం కదా, అలాగా ముక్కు పైన పిఓపి బ్యాండేజ్ వేస్తాం అనమాట. ఆ బ్యాండేజ్ 1 week మినిమం ఉంచుతాం, అవసరమైతే కొంతమందికి 2 weeks కూడా ఉంచుతాము. సో ఆ బ్యాండేజ్ ఉంటుందనే కానీ వర్క్ విషయంలో నెక్స్ట్ డే నుంచి వర్క్ చేసుకోవచ్చు, అన్ని వర్క్ చేసుకోవచ్చు, బెడ్ రెస్ట్ కానీ ఏమి ఉండదు. కాకపోతే బ్యాండేజ్ ఉంటుంది, కొంతమంది బ్యాండేజ్తో బయటకు రావడానికి వర్క్ చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, వాళ్ళు 1 week వరకు ఫిజికల్ వీక్నెస్ అంతా ఏమీ అసలు ఏమి ఉండదు. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ దే కెన్ బి యాజ్ నార్మల్ యాజ్ అదర్స్, అన్ని వర్క్ చేసుకోవచ్చు. మీరు అప్పటి నుంచి అంటే ఇది బోన్ రిలేటెడ్ అన్నది మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు లావ్ ఉంది, దాన్ని సన్నగా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు బోన్ వీక్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మనం సర్జరీ చేసి అంటే బోన్ని కట్ చేయడం లాంటిది ఏమన్నా జరుగుతుందా? బోన్ని అసలు రైనోప్లాస్టీ ఆపరేషన్ అంటేనే ఇంటర్నల్గా అంటే నోసు స్కిన్ కింద ఉండే బోనీ ఫ్రేమ్వర్క్ని సెట్ చేయడం అనమాట. సో బోన్ ఫ్రేమ్వర్క్ ఒక్కొక్కరికి ఒక్క విధంగా డిఫార్మ్, కొంతమంది బనానా షేప్లో ఉంటుంది, కొంతమందికి ఓన్లీ రైట్ అండ్ లెఫ్ట్ డివియేషన్స్ ఉంటాయి, కొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి ఎలివేషన్ ఉంటుంది. డిప్రెషన్ అంటే కొంతమందికి బ్రిడ్జ్ బాగా డిప్రెస్డ్ చైనీస్ నోస్ లాగా ఉంటుంది, కొంతమందికి కొంగ ముక్కులాగా మొత్తం ఇలా పైకి వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా బోన్సే, స్కిన్ మార్చడం అనేది జరగదు ఇందులో. సో ఈ బోన్స్ అన్నిటి మనం సరి చేయాలంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ట్రా పార్ట్ని తీసేయాలి. సో బోన్ డిప్రెస్డ్ ఉన్నప్పుడు దాన్ని ఎలివేట్ చేయాలంటే మనం ఎక్స్ట్రా బోన్ కావాలి. ఆ బోన్ ఏంటంటే ముక్కు లోపలే బోన్ నుంచి కానీ లేదా చెవి దగ్గర నుంచి కానీ, అది సరిపోతే అదర్ ఇయర్ నుంచి, అది సరిపోతే రిబ్ కార్టిలేజెస్ నుంచి కూడా తీసుకొని బోన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ కాస్ట్ గురించి తెలుసుకోవచ్చా సార్? ఇది మోస్ట్లీ రిచ్ పీపుల్కే పాసిబుల్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. రైనోప్లాస్టీ ఆపరేషన్ గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇది వరకు అంటే ఒక 15 to 20 years బ్యాక్ రైనోప్లాస్టీ ఆపరేషన్ చేసే సర్జన్స్ కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. మనం సినిమాల స్టార్స్ గురించి చాలామంది గురించి మాట్లాడుతూ ఉంటాము, రైనోప్లాస్టీ ఆపరేషన్ చేయించుకున్నారని కొంతమంది ఫేమస్ హీరోయిన్స్. అయితే అప్పట్లో ఆపరేషన్ చేసే సర్జన్స్ చాలా తక్కువ అనమాట ఇండియాలో. ఎక్కువ మంది ఏంటంటే ఫారిన్ కంట్రీకి వెళ్ళి చేయించుకోవాలేమో అని ఉండేది అప్పట్లో. ఇప్పట్లో ఏంటంటే లేటెస్ట్గా యంగ్స్ రైనోప్లాస్టీ సర్జన్స్ డెవలప్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఈఎన్టీ డిపార్ట్మెంట్ నుంచి ఈఎన్టీ సర్జన్స్ కొంతమంది రైనోప్లాస్టీ మీద ఇంట్రెస్ట్తో రైనోప్లాస్టీ సర్జరీస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యంగ్ రైనోప్లాస్టీ సర్జన్స్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ నౌ. ఇప్పుడు వర్క్షాప్స్ కానీ బికాస్ ఆఫ్ మీడియా రెవల్యూషన్ వలన వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్డ్ ఎవ్రీవేర్ అనమాట. ఈవెన్ హైదరాబాద్లో కూడా బాగా డెవలప్ అయిపోయింది బికాస్ ఆఫ్ ది లేటెస్ట్ కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ వలన. సో అందరూ కూడా రైనోప్లాస్టీ ఆపరేషన్స్ నేర్చుకుంటున్నారు. అయితే ఏంటంటే రైనోప్లాస్టీ ఆపరేషన్ చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది, ఏముంది స్కిన్ కింద బోన్ ఫ్రేమ్వర్క్ సెట్ చేయడమే కదా అనిపిస్తుంది. కానీ ఈవెన్ 50 years 60 years ఎక్స్పీరియన్స్ ఉన్న రైనోప్లాస్టీ సర్జన్స్ కూడా అంటే వరల్డ్ ఫేమస్ సర్జన్స్ కూడా దేర్ ఇస్ వన్ సేయింగ్ ఇన్ రైనోప్లాస్టీ సర్జరీ, కన్సిస్టెంట్గా గుడ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది రైనోప్లాస్టీలో వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అందరికీ సేమ్ ఉండదు నోస్. మన ఎక్స్పెక్టేషన్స్, పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉంటాయి. కొంతమందికి జనరేషన్తో ఎక్స్పెక్టేషన్స్ మారిపోతుంటాయి. మాకు ఇలా కావాలంటారు, ఇంకోలా కావాలంటారు. ప్లస్ సర్జికల్ టెక్నిక్స్ మారిపోతూ ఉంటాయి.
పూర్తిగా మన కంట్రోల్ ఉండదు. న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ని పూర్తిగా మనం కంట్రోల్ చేయలేము. 90%, 95%, 99% కంట్రోల్ చేయగలుగుతాం, కానీ 100% పూర్తిగా మన చేతిలో ఉండదు. సో ఇంకా అంటే హీలింగ్ కోసం ఇంకేమన్నా వాడడం జరుగుతుందా సార్? సర్జికల్ టెక్నిక్స్ అంటేనే అవే అనమాట. లేటెస్ట్ రైనోప్లాస్టీ ప్రిన్సిపల్స్ని వాడుతూ మనం కరెక్ట్గా మ్యానిపులేషన్స్ చేసినప్పుడు యూజువల్గా గుడ్ రిజల్ట్సే వస్తాయి. అయితే ఏంటంటే ఈ కాస్ట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, మీరు ఇందాక కాస్ట్ గురించి అడిగారు, మెయిన్ అందరికీ ఆ కాస్ట్ గురించే అపోవాలన్నమాట. ఇప్పుడు రైనోప్లాస్టీ సర్జరీస్ ఎవ్రీవేర్ జరుగుతున్నాయి. హైదరాబాద్లో జరుగుతున్నాయి, బాంబేలో, ఢిల్లీ, కలకత్తా, నాట్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్, కొన్ని మేజర్ టౌన్స్లో కూడా జరుగుతున్నాయి అన్నమాట. రైనోప్లాస్టీ సర్జరీ కాస్ట్ ప్రొసీజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఒకటే ఆపరేషన్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆపరేషన్స్ ఉంటాయి, మ్యానిపులేషన్స్ ఉంటాయి. లేదు, అన్ని సింగిల్ సిట్టింగ్లోనే జరుగుతుంది అనమాట. దీనికి సిట్టింగ్స్ ఏం అవసరం లేదు, అన్ని ఓన్లీ వన్ సింగిల్ సిట్టింగ్. కొన్ని ప్రొసీజర్స్కి 20-25,000 అయిపోతుంది, కొన్ని ప్రొసీజర్స్కి 75,000-80,000 అవుతుంది, కొన్ని ప్రొసీజర్స్కి 1 lakh 2 lakhs కూడా కావచ్చు అనమాట. డిపెండింగ్ అపాన్ ది డిఫార్మిటీ, డివియేషన్ బట్టి ఉంటుంది. సో అరౌండ్ ఓవరాల్గా అరౌండ్ 25,000 నుంచి 2 lakhs 2.5 lakhs వరకు కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఈ షేప్ నుంచి ఈ షేప్కి రావాలి అన్నది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? గ్రాఫిక్ హెల్ప్ ఏమన్నా ఉంటుందా? గ్రాఫిక్ హెల్ప్ తీసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా ఫేమస్ రైనోప్లాస్టీ సర్జన్స్ ఎవరు కూడా గ్రాఫిక్స్ యూజ్ చేయట్లేదు. గ్రాఫిక్స్ అనేది కంప్యూటర్లో మనం చూపించినట్టుగా యాక్చువల్ రియాలిటీ ఉండదు. సో యాక్చువల్ షేప్ అనేది 7D పిక్చర్లోనే కనబడుతుంది అనమాట. సో 7D పిక్చర్ అనేది ఏది కంప్యూటర్లో ఏ 7D చూపించినా, 3D, 5D, 7D ఏది చూపించినా కూడా పూర్తి 100% ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మెయిన్గా పేషెంట్కి చెప్పాల్సింది ఏంటంటే తన డిఫార్మిటీ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేయబోతున్నాం, మీ ఫేస్కి ఏ విధంగా చేస్తే ఏ విధంగా సెట్ అవుతుంది. సో ముందుగా వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెక్టేషన్ మనం వినాలి, తర్వాత మనం ఏ విధంగా సరి చేయగలుగుతాం, ఏ విధంగా రిజల్ట్ వస్తుంది అనేది చూపించాలన్నమాట. సో ఇదివరకు ఆపరేషన్ చేసిన ప్రీవియస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికైనా క్లారిటీగా అర్థమవుతుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా చూపించినప్పుడు రియాలిటీ దగ్గరగా ఉండదు. దట్ ఈస్ నాట్ రియాలిటీ, ఇట్స్ ఓన్లీ గ్రాఫిక్. అదే సో కాబట్టి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ కూడా ఫేమస్ సర్జన్స్ ఎవరు ఇప్పుడు గ్రాఫిక్స్ వాడట్లేదు. ద రియాలిటీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేర్ ఆర్ సో మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నో అబ్సల్యూట్. సో 5 to 10 years బ్యాక్ ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా ప్రజెంట్ చేయడం అనేది స్టైల్గా ఉండేది, రిచ్గా ఉండేది అనమాట. ఇప్పుడు నౌ దో సాఫ్ట్వేర్ ఈజ్ సో మచ్ డెవలప్డ్, నౌ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఫేమస్ సర్జన్స్ దే ఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్ నౌ. సో ఎక్స్ప్లెనేషన్ ద్వారానే కన్విన్స్ చేయడం జరుగుతుంది. ప్లస్ ప్రీవియస్ ఆపరేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూపించి ఎలా రిజల్ట్ రావచ్చు. సో 1 week తర్వాత ఎలా ఉంటుంది, 2 weeks తర్వాత ఎలా ఉంటుంది, 1 year తర్వాత ఎలా ఉంటుంది పిక్చర్స్ అవన్నీ చూపిస్తే ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. ఇమిడియట్ కంటే కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది అన్నారు. సో నేను ఇలా చెప్పలేదు కదండి, మీరు ఇలా చేశారు అనే కంప్లైంట్ వాళ్ళకి రేజ్ అవ్వచ్చు. అవును, అందుకనే ముందుగా నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయనేది మనం ముందుగానే చెప్పాలి. లేకపోతే ఆపరేషన్ తర్వాత స్వెల్లింగ్ కనబడేసరికి అమ్మో నా నోస్కి ఏమైపోయింది, ఆపరేషన్ కంటే ముందే బాగుంది కదా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎడిమే ఎందుకు వచ్చిందనేది చెప్పాలి కదా. చెప్తే ఎనీబడి కెన్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి సార్, మినిమం ఆర్ మాక్సిమం ఏజ్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే రైనోప్లాస్టీ ఆపరేషన్ కోసం వచ్చే వాళ్ళు చాలామంది టీనేజ్ పీపుల్ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు అనమాట. పేరెంట్స్ మా బాబుకి మా పాపకి నోస్ ఇంత వంకర ఉంది, ఆపరేషన్ చేయండి వస్తారు. సో ఎనీ ఏజ్ బిలో 17 years ఈజ్ కాంట్రా ఇండికేషన్ ఫర్ రైనోప్లాస్టీ. అంటే 17 years లోపుగా రైనోప్లాస్టీ ఆపరేషన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే బోన్స్ పెరగాలంటే గ్రోత్ సెంటర్స్ అని బోన్లో ఉంటాయి అన్నమాట. సో ఆ గ్రోత్ సెంటర్స్ నోస్ లోపల ఉండే బోన్స్లో కూడా ఉంటాయి. ఆ గ్రోత్ సెంటర్స్ అప్ టు 17 years ఏజ్ వరకు కూడా బోన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ పెరిగే ఏజ్లో మనం డిస్టర్బ్ చేసామనుకోండి, రైనోప్లాస్టీ అంటేనే బోనీ ఫ్రేమ్వర్క్ని సెట్ చేయడం. అలాంటిది ఆ పెరిగే వయసులో డిస్టర్బ్ చేస్తే ఆ గ్రోత్ సెంటర్ ఎటు పడితే అటు పెరిగి ఇంకా ఎక్కువ వంకర కావచ్చు, డిఫార్మిటీస్ ఇంకా ఎక్కువ రావచ్చు అనమాట. సో కంప్లీట్ గ్రోత్ అయిపోయినాక యూజువల్గా మేల్స్ ఫీమేల్స్ అందరికి కూడా 17 to 18 years ఏజ్ లోపుగా కంప్లీట్ గ్రోత్ అయిపోతుంది, అంటే బోనీ గ్రోత్. ఓకే, ఆ బోనీ గ్రోత్ అయిపోయినాక ఆపరేషన్ చేస్తే మన డిజైర్డ్ రిజల్ట్ వస్తుంది అనమాట. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్
పూర్తిగా వస్తుంది. ఇలా అంటే సర్జరీ అయిపోయాక డిస్సాటిస్ఫాక్షన్ చూపించే అటువంటి కండిషన్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే లేదండి ఇంతకు ముందే బాగుండింది టైప్ ఆఫ్ థింగ్స్. అవును, అందుకని రైనోప్లాస్టిక్ కన్సల్టేషన్ ఈజ్ సెపరేట్ అనమాట. సో రైనోప్లాస్టిక్ కన్సల్టేషన్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇనిషియల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైనోప్లాస్టిక్ ఆపరేషన్ కావాలని వచ్చే వాళ్ళకి ఏం కావాలనేది ఫస్ట్ మీ డాక్టర్గా అడిగేది, మీకేం కావాలి, మీ ప్రాబ్లం ఏంటి. సో వాళ్ళ డిఫార్మిటీ గురించి జనరల్గా వాళ్ళే ఎప్పుడు అద్దంలో చూసుకుంటారు కాబట్టి తెలుస్తుంటుంది. కానీ యాక్చువల్ సైంటిఫికల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ దట్ రిజల్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి మనం అంటే, ఎక్స్ట్రా బోన్స్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, నోస్లో బోన్ సరిపోతుందా, చెవి కార్ట్లేజ్ కావాలా, లేకపోతే రిబ్ కార్ట్లేజ్ కావాలా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మనం కరెక్ట్గా చెప్పినప్పుడు యూజువల్గా 100% ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు నా ప్రైవేట్ ప్రాక్టీస్లో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏ విధంగా కరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఫేస్ అవ్వలేదు. డిఫార్మ్డ్ కేస్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అవసరమైతే ఈవెన్ సైకియాట్రిస్ట్ దగ్గర కూడా పంపిస్తాను అనమాట. సో అన్నెసెసరీ సర్జరీకి వచ్చి నాకు ఇలా కావాలంటే వీ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ సైకాలజిస్ట్ ఆర్ ఇఫ్ నెసెసరీ సైకియాట్రిస్ట్ ఆల్సో. అది సో కేస్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండికేషన్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అనేది కూడా సర్జన్ మైండ్లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పేషెంట్ తెలియదు కదా, కొంతమంది చిన్నపిల్లలే వస్తారు, టీనేజ్ పిల్లలు వస్తారు, కొంతమంది ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తారనమాట. సో ఒక్కోసారి ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలో జనరల్గా వైఫ్ని కొట్టేటప్పుడు ముక్కు మీద గుద్దుతారు. ముక్కు మీద గుద్దడం, ముక్కు వంకర పోవడం అనేది కూడా వెరీ కామన్గా చూస్తుంటాం అనమాట. కొంతమందికి చెవి పైన కొడతారు, కన్నవేరి పైలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి వెరీ కామన్, ఎవ్రీ మంత్లీ ట్వైస్ చూస్తూనే ఉంటాం. అయితే ఏంటంటే అవన్నీ మనం అసెస్ చేయాలి ఇంట్లో. యాక్చువల్లీ వాట్ ఈస్ ది రియాలిటీ అనేది కూడా మనం వీళ్ళ బిహేవియర్ని బట్టి తీసుకోవాలి. సోషల్ వర్కర్స్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో మెడికల్ లీగల్ కేసెస్ ఉన్నాయా లేదా అసెస్ చేయాలి. సో అన్నీ చూసుకొని ఫైనల్గా పేషెంట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉండదు. సార్, ఈ బోన్ విరిగిపోవడం లాంటిది ఏమైనా జరిగితే ఇది అంటే మనకు ఆర్థోపెడిక్ వాటి కింద వస్తుందా లేకపోతే రైనోప్లాస్టిక్ కింద వస్తుందా? ఇది రైనోప్లాస్టిక్ కిందే వస్తుంది. చాలా మందికి యాక్సిడెంట్స్లో నోస్ బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. యాక్సిడెంట్స్ అంటే ఇంట్లోనే యాక్సిడెంటల్గా ఫాల్ అవ్వచ్చు, అంటే కింద పడడం వలన, లేదా గోడ తగులు, తలుపు తగులు. ఒక్కొక్కసారి రీసెంట్గా ఒకరికి బట్టలు ఆరేస్తుంటే బట్టలు తీగ పెట్టడానికి ఒక రాయి అడ్డంగా పెడితే ఆ రాయి సడన్గా ఫేస్ పైన పడి ముక్కు ఫ్రాక్చర్ అయిపోయింది అనమాట. సో అట్లా కొంతమందికి బైక్ మీద వెళ్తే కింద పడిపోవడం, లేకపోతే యాక్సిడెంట్స్లో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో, ఈ ఆటలు స్పోర్ట్స్లో జరగవచ్చు. ఈవెన్ బస్సెస్లో కూర్చున్నప్పుడు బస్కి యాక్సిడెంట్ అయితే ఎక్కువ మందికి నోస్ ఫ్రాక్చర్స్ అవుతాయి అనమాట. ఎందుకంటే ముందు సీట్ రాడ్ డైరెక్ట్గా నోస్కే తగులుతుంది. సో అది వెరీ కామన్. బస్ యాక్సిడెంట్స్లో నోస్ ఫ్రాక్చర్స్ చూడడం వెరీ కామన్ అనమాట. సో యాక్సిడెంటల్గా బోన్ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు రైనోప్లాస్టిక్ ఆపరేషన్ ద్వారా దాన్ని ఇమ్మీడియట్గా వితిన్ 1 డేలో స్వెల్లింగ్ రాకముందే వస్తే కరెక్ట్గా ప్రాపర్గా సెట్ చేసి, ముందు ఎలా ఉండింది ఇంకా అంతకంటే బెటర్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే రైనోప్లాస్టిక్ ఆపరేషన్ కూడా మేము నోస్ ఫ్రాక్చర్స్ చేస్తాం, బట్ ఇన్ సిస్టమేటిక్ సర్జికల్ వేలో. అదే యాక్సిడెంట్లో జరిగినప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉంటుంది అనమాట ఫ్రాక్చర్స్, బట్ దాన్ని మన సర్జికల్ ఫ్రాక్చర్స్ కరెక్ట్ చేసి ఇంకా గుడ్ షేప్ ఇవ్వచ్చు. సార్, అంటే దీనికి ఆల్టర్నేట్ వేస్ ఏమన్నా, మెథడ్స్ ఏమన్నా అలాంటివి ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రైనోప్లాస్టిక్ అవసరం లేకుండా నాన్ సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చా అనేది ఆన్లైన్లో ఎప్పుడు ఒక కంటిన్యూస్ సెర్చింగ్ క్వశ్చన్ అనమాట అది. సో రకరకాలుగా ఉంటాయి, కొన్ని ప్యాచెస్ ఉంటాయి, కొంతమంది ఈవెన్ స్కిన్ కాస్మెటిక్గా మేకప్ ద్వారా కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం మైల్డ్ డిఫార్మిటీ ఉన్నప్పుడు, మైల్డ్ నోస్ డివేషన్ ఉన్నదంటే ఫోటోగ్రఫీలో చాలా అబ్నార్మల్గా క్వైట్ కంట్రాస్టింగ్గా కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మేకప్ ద్వారా సరి చేసుకోవచ్చు. మన కంట్రీలో ఎంతవరకు, అంటే మన కంట్రీలో చేయించుకునే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇప్పుడు చాలా తక్కువ అండి. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ బికాస్ ఆఫ్ ది మీడియా రెవల్యూషన్
అండ్ కమ్యూనికేషన్ రెవల్యూషన్ వలన ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ బాయ్స్ కూడా దే ఆర్ కమింగ్ అప్ ఇన్ ఎ లార్జ్ క్వాలిటీ అనమాట. సో జెంట్స్లో అవేర్నెస్ విపరీతంగా పెరిగిపోయింది, కాస్మెటిక్ అవేర్నెస్. సో చాలామంది ఇప్పుడు లేడీస్ కంటే కూడా జెంట్స్ ఎక్కువగా వస్తున్నారు నోస్ కాస్మెటిక్ సర్జరీస్కి. సో ఇది వరకు లాస్ట్ 10 yearsలో ఎక్కువ మంది లేడీస్ ఉండేవారు అనమాట. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి జెంట్స్ కూడా దే ఆర్ కమింగ్ అప్. సో కాస్మెటిక్ అవేర్నెస్ పెరగడం వలన ఇప్పుడు చాలామంది రైనోప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ ఏమని చెప్పొచ్చు మనం దీని గురించి? ఇది అంటే వీళ్ళకి అవగాహన వచ్చింది, అవేర్నెస్ వచ్చింది అని చెప్పొచ్చా, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పొచ్చా? లేదు, ఇప్పుడు నోస్ డిఫార్మిటీ కరెక్షన్ అనేది యాక్చువల్గా అది ఉన్నవాళ్ళు అనుభవించే బాధని మనం అర్థం చేసుకోవాలి. దే విల్ గెట్ డిప్రెస్డ్ అనమాట, సోషల్ మూమెంట్ ఉండదు, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఇదే ఆలోచన ఉంటుంది. కొంతమంది అంత గ్రాస్ డిఫార్మిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ సైకలాజికల్ ప్రాబ్లం కాదు, అది రియల్గానే ఉంటుంది. ఆ డిఫార్మిటీతో ఎక్కడ పోయినా కూడా ఈ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడినా కూడా చివరికి మళ్ళీ ముక్కు దగ్గరికి వస్తుంది టాపిక్. ఏదన్నా జనరల్గా ఒకరికొకరు ఎగతాలు చేసుకుంటుంటారు కదా ఫ్రెండ్స్లో, అరే చట్టి ముక్కుడు వంకర ముక్కుడు అంటారు. సో అది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ డిప్రెషన్ కూడా అనమాట. కాబట్టి డిఫార్మిటీ ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సర్జన్స్ పెరిగారు, లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ కూడా క్వైట్ గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. ఇదివరకు ఆపరేషన్స్లో 60s 70sలో చేసేటప్పుడు రైనోప్లాస్టీ ఆపరేషన్స్లో చాలా కాంప్లికేషన్స్ ఉండేవి, చాలా కాంప్లికేషన్స్ అనమాట. అంటే కొంతమందికి పాలిబిక్ డిఫార్మిటీస్ రావడము, అంటే ముక్కు టిప్స్ 2-3 టిప్స్గా కనబడము, రిట్రాక్షన్స్ అనమాట, ఇక్కడ రిట్రాక్షన్ రావడం, ఇక్కడ రిట్రాక్షన్ రావడము, డింపుల్స్ రావడము, ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేవి. అంటే అప్పటికి పూర్తి ఎవాల్వ్ కాలేదు రైనోప్లాస్టీ సర్జరీ. ఓవర్ ఇయర్స్ మోడర్న్ రైనోప్లాస్టీ ఓవర్ 100 years నుంచి డెవలప్ అవుతుంది. ఇప్పటికీ లేటెస్ట్ మోడర్న్ రైనోప్లాస్టీ సర్జికల్ టెక్నిక్స్ డెవలప్ అయినాయి. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ హిస్టరీ? యాక్చువల్గా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అందరూ తెలుసుకోవాల్సింది, మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సింది, రైనోప్లాస్టీ ఆపరేషన్ స్టార్ట్ అయింది క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలు. సుశ్రుత అనే మన ఇండియన్ ఋషి రైనోప్లాస్టీ అప్పట్లోనే ఆపరేషన్స్ చేసేవారు అనమాట. సో మన రైనోప్లాస్టీ అంటే నాట్ ఓన్లీ రైనోప్లాస్టీ అనే కాదు, సర్జికల్ ఫీల్డ్లో ఒక సర్జరీ చేయడం అనేది, అది కూడా రైనోప్లాస్టీ లెవెల్ సర్జరీ చేయడం అనేది క్రీస్తు పూర్వమే ఇండియాలో జరిగింది. సో అప్పట్లోనే ఇండియన్ సర్జన్స్ రైనోప్లాస్టీ ఆపరేషన్సే కదా, ఇంకా అదర్ సర్జరీస్ కూడా చాలా చేస్తుండేవారు అనమాట. సో సుశ్రుత ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ రైనోప్లాస్టీ సర్జరీ. ఎందుకు అప్పట్లో రైనోప్లాస్టీ సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంది అంటే, అప్పట్లో రాజుల కాలంలో శిక్షలు ఎలా ఉండేవంటే, ఏదైనా తప్పు చేస్తే చేయి నరికేయడం, కాలు నరికేయడం, ముక్కు కోసేయడం, ఇలాంటి జరిగాయి అనమాట. శూర్పణఖ స్టోరీ వింటాం కదా, ముక్కు కోసేయడం అనమాట. అప్పట్లో దట్ ఈస్ వెరీ ఫ్రీక్వెంట్గా జరిగేది. సో ముక్కు కోయడం అనేది ఒక కామన్ పనిష్మెంట్ అనమాట అప్పట్లో. సో అందుకని అప్పట్లో రైనోప్లాస్టీ సర్జరీస్ అప్పట్లోనే డెవలప్ అయినాయి. అయితే 18th centuryలో ఒక ఇంగ్లీష్ రైనోప్లాస్టీ సర్జన్ మన ఇండియాకి వచ్చి మన ఇండియన్ రైనోప్లాస్టీ సర్జరీస్ నేర్చుకొని ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ జర్నల్స్లో పబ్లిష్ చేసి హీ హాజ్ బికమ్ వరల్డ్ ఫేమస్ రైనోప్లాస్టీ సర్జన్. నౌ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ రైనోప్లాస్టీ సర్జన్, బట్ యాక్చువల్లీ రియల్ ఫాదర్ ఆఫ్ రైనోప్లాస్టీ సర్జన్ ఈజ్ అవర్ ఇండియన్ సుశ్రుత. అండ్ ఫైనలీ ఈ గ్రహణం ముక్కు సంథింగ్ అంటారు, ఇది కనెక్ట్ అయి ఉంటుంది కదా సార్, అది కూడా మనం రైనోప్లాస్టీ ద్వారా సరి చేయవచ్చు అండి. అందులో అంటే ఇంటర్ రిలేటెడ్ సర్జరీ అనమాట. సో అందులో కొంతమందికి ఓన్లీ లిప్ వరకే గ్యాప్ ఉండొచ్చు, కొంతమంది ఇంటర్నల్గా ప్యాలెట్ గ్యాప్ ఉండొచ్చు, లేదా 2 కలిపి ఉండొచ్చు, లేదా థర్డ్ పార్ట్ నోస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అనమాట. సో ఈ 3 parts ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతమందికి లిప్పు ప్యాలెట్ మాత్రం ఇన్వాల్వ్ అయితే అంతవరకు సరి చేస్తే సరిపోతుంది. ఎవరికైతే నోస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది వాళ్ళకి రైనోప్లాస్టీ ద్వారా సరి చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు తెలియని ఎన్నో విషయాలు రైనోప్లాస్టీ గురించి, చాలా డౌట్స్ ఉన్న వాటిని అన్నింటినీ క్లియర్ చేశారు. సో యోయో తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.